పాకిస్తాన్లో ఎట్లా తయారైపోయారంటే కాశ్మీర్ డెవలప్మెంట్ అన్నది వీళ్ళకి ఎవరికి తట్టుకోలేకపోతున్నారు, చిరాకు పడిపోతున్నారు, కోప్పడిపోతున్నారు. దాంట్లో భాగంగా పాకిస్తాన్లో కాశ్మీరీస్కి సంబంధించినటువంటి చర్చల్ని పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఒక పక్కన జయశంకర్ లాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ వచ్చేటప్పటికి మీరు పీఓకేని కూడా ఆక్రమించుకుంటారా అంటూ పాకిస్తానీ హసన్ నిసార్ అడిగితే మేము ఆర్టికల్ 370 తీసేసాం, గ్రోత్ను పెంచాం, ఎలక్షన్స్ పెట్టాం, అలాగే మా దగ్గర నుంచి అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి భాగాన్ని స్వాధీనం చేసుకుంటాం అంటూ స్వయంగా ఎవరైతే మన జయశంకర్ చెప్పుకొచ్చారు. అదేంటో మై నేమ్ ఇస్ నిసార్, ఐ యామ్ an author and a journalist. Let me make you a little nervous, Mr. Your Excellency. Thank you very much for your dissertation. Yeah. The Kashmiris are up in arms because India is occupying Kashmir illegally. That's the reason why they are protesting. On Kashmir, actually we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was step number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number 2. Holding elections, which were done with a very high turnout, was step number 3. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved. ఇది ఎట్లా ఉందంటే పాకిస్తాన్ వాడు పాకిస్తానీ జర్నలిస్టు జయశంకర్ని అడిగాడు, నేను జర్నలిస్ట్ని పాకిస్తాన్ మాట్లాడితే కాస్త నర్వస్గా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు అంటూ, మా కాశ్మీర్ని అక్రమంగా ఆక్రమించుకున్నారు భారతీయులు, దాన్ని వదిలేస్తారంటే మేము ఇప్పటికే ఆర్టికల్ 370 తీసేసాం, అట్లాగే దాంట్లో గ్రోత్ పెంచుతున్నాం, అట్లాగే కాశ్మీర్లో ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగా మెరుగుపరిచాము, దాన్ని అంతా చేసుకొచ్చాము, మీకు ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలం, అక్రమంగా అంటే మా దగ్గర నుంచి దొంగిలించబడ్డటువంటిది భారతదేశం నుంచి దొంగిలించబడినటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వెనక్కి తీసుకుంటామంటూ చెప్పేటప్పటికి ఒక్కసారి షాక్ తినడం, అలాగే మిగతా వాళ్ళందరూ నవ్వడంతో పిచ్చోడైపోవడం వాడివంతైంది.